భారతదేశంలో ఎక్కడున్నాయో అన్ని రకాల వలస పక్షులు వస్తాయి. అటువంటి ఒక వలస పక్షి ఈరోజు నెల్లూరుకు వచ్చింది. రోజా వలస పక్షి ఎవరంటే రోజా. ఆమె ఎవరంటే సిరిసిరి మువ్వ. సిరిసిరి మువ్వ. మువ్వ అంటే వాయిస్తూ ఉంటారు కదా, ఎందుకు వేసి మెళ్ళలో అట్లా. ఆమె సిరిసిరి మువ్వ తల్లి. రోజమ్మ, నువ్వు కూడా ఒక విమర్శించే స్థాయికి వచ్చావంటే మరి అది నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. నువ్వెంత, నీ బతుకెంత? మరి నువ్వు వచ్చి ఈరోజు జైలు దగ్గర, ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుల్ పాలన జరుగుతుంది, అక్రమ కేసులు పెడుతున్నారు, వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది. మరి పోలీస్ అధికారులు పసుపు చొక్కా తొడుక్కోండి. ఓ రోజా, మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు. మీరు పోలీసులు ఎట్ట వాడుకున్నారు, అధికారులు ఎట్ట వాడుకున్నారు, ప్రజానీకానికి అంతా తెలుసమ్మా. రోజా, నువ్వేం కొత్తగా చెప్పబడలే. నీ సంగతి తెలుసు, నీ ప్రభుత్వం సంగతి తెలుసు. నీది ఒక ప్రభుత్వం, నువ్వు ఒక మనిషివి, వలస పక్షివి. జైల్లో ఒక మర్డర్ కేసు ముద్దాయిని చూసేదానికి వచ్చావు. ఒక మర్డర్ కేసు ముద్దాయిని చూసేదానికి వచ్చావు. చూసిన దాన్ని వెళ్ళిపోవాలి. మాది అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం కాదు మాది. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టే ఈరోజు నెల్లూరుకి నువ్వు రాగలిగావు, మాట్లాడగలిగావు, మళ్ళీ తిరిగి పోగలిగావు. మేమే కానీ రెడ్ బుల్ రాజ్యాంగం నడిపించుంటే నువ్వు నెల్లూరులో అడుగు పెట్టుండేదాని కాదు, నెల్లూరులో నుంచి తిరిగి పోయేదాని కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. మరి నువ్వు ఆడుదా ఆంధ్ర అని ఒకటి పెట్టావు. ఒక వస్తువు గురించావా? పర్యాటక శాఖను భ్రష్టు పట్టించినటువంటి, ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు, పర్యాటక శాఖని భ్రష్టు పట్టించినటువంటి సిరిసిరి మువ్వ అమ్మ నువ్వు. సిరిసిరి మువ్వ నువ్వా ఈరోజు మా చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని విమర్శించేది? మరి రాష్ట్రంలో పరిపాలన లేదు, రాక్షస పాలన నడుస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నారు. ఏమ్మా, అక్రమ కేసులు పెట్టింది ఎవరో తెలియదా నీకు? ఓ రోజా, చెప్పమ్మా, అక్రమ కేసులు పెట్టింది ఎవరు? మీరు కదా. నా మీద 64 పెట్టారు, అక్రమం కదయ్యా. మీరు మళ్ళీ మాట్లాడటం అక్రమ కేసులకే కేర్ ఆఫ్ వైసీపీ, రౌడీజానికే కేర్ ఆఫ్ వైసీపీ, గంజాయికి కేర్ ఆఫ్ వైసీపీ, హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ వైసీపీ. అన్నిటికీ మీ జగన్మోహన్ రెడ్డి అమ్మ, మీ జగన్ గారే. మరి ఎన్ని తిట్టినా నువ్వు మాట్లాడే భాష, నీ అవతారం చూస్తే నీకు నెక్స్ట్ 11 సీట్లు కూడా మీ పార్టీకి రావు. అదేమంటే మీ పార్టీ వాడు కొత్తగా నేర్చుకున్నారు, మేము అధికారం వస్తే చూపిస్తాం. ఏం చూపిస్తారు? ఏం చూపిస్తారు? సిరిసిరమ్మవ్వ చెప్పు. మీరు అధికారానికి వచ్చేదిలా, మీరు చూపించేదిలా, మీరు పగటి కళ్ళకంటున్నారు, అది మానుకోండి. మీరు పగటి కళ్ళకంటున్నారు. సిరిసిరమ్మవ్వ, నీ బతుక్కి టీటీడీ లెటర్లు కూడా అమ్ముకున్నటువంటి బతుకు నీది. ఏంది? నీ బతుక్కి తిరుమల దేవస్థానం అంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లెటర్లు కూడా అమ్ముకున్న చరిత్ర నీది. అటువంటి బతుకు నీది. మరి నీ ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, సోమశిల డ్యామ్, అఫ్రాన్ ముందంతా కూడా దెబ్బతింటే రైతాంగం కానివ్వండి, అధికారులు అర్జెంటుగా దాని ఫండ్స్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఒక్క పైసా ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మీ లెవెన్ రెడ్డి మాత్రమే, జగన్ రెడ్డి మాత్రమే. ఫస్ట్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చి సోమశిల డ్యామ్ చూసి ఆ అఫ్రాన్ని చెడిపోయినటువంటి ముందు దాన్ని రిపేర్ చేసిన ఘనత
ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి. అది తెలుసుకో రాజా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, ఈ రోజుకి ఏ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదా? కళ్ళు ఉన్న కబోదివా, కళ్ళు లేని కబోదివా? ముందు అది చెప్పు ముందు రాష్ట్ర ప్రజలకి. అమరావతి నుంచి చూసుకో విశాఖపట్నం వరకు, విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు చూసుకో. అమరావతి అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుంది. అదే రకంగా పోలవరం అభివృద్ధి పరుగులు పెడుతుంది. విశాఖలో ఎన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మీ హయాంలో ఒక ఫ్యాక్టరీ రాలేదే. మీ ముఖ్యమంత్రిని మిమ్మల్ని నమ్మి ఒక పెట్టుబడిదారుడు రాలేదే. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని చూసి భయపడి పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలను ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు చూస్తే అభివృద్ధి లేదంటున్నావు. ఛాలెంజ్ సిరిసిరి మువ్వ, నువ్వట్టే వెళ్ళిపోయావు. ఈరోజు నువ్వు నగిరి నుంచి ప్రశాంతంగా కారులో ఇబ్బంది లేకుండా నెల్లూరు దాకా వచ్చావంటే ఆ రోడ్లు మేము వేసిన రోడ్లు, తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కాబట్టి. మీ హయాంలో గతుకుల గుంట, కారు ఇటు 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 అటు పోయేటటువంటి ప్రభుత్వం ఇది, గతుకుల ప్రభుత్వం ఇది. మీరా మా చంద్రబాబు లోకేష్ విమర్శించేది? నువ్వా అని అడుగుతున్నా. రాష్ట్రాన్ని దోచేసి సర్వనాశనం చేసి మళ్ళీ మేము వస్తాం చూపిస్తాం, వస్తాం చూపిస్తాం. ఏం చూపిస్తావు మనవా? ఏం చూపిస్తావు? మొత్తం చూపించేసి ఉన్నావు. కొత్తగా చూపించేది ఏం లేదు. సూపర్ 6 మాట ఇచ్చాం, అమలు పరుస్తున్నాం, సూపర్ హిట్ చేశాం. ఎవరు చేయలేరు అనుకుంది ఉచిత బస్సు, 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇమీడియట్గా ఇచ్చాం. మీలాగా కూరగాయలు బేరం చేయలేదే. 1000 రూపాయలు పెంచి 150, 250, 100, 130. ఇది ఒక ప్రభుత్వం, నువ్వు ఒక మనిషివి. సిరిసిరి మువ్వ, నువ్వా మాట్లాడేది? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిగట్లేదా? విశాఖపట్నం నెల్లూరు దాకా చూసుకో, 2 తుఫాన్లు వస్తే రోడ్లో ఒక చుక్క నీరు నిలవలా. అదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే. మరి మీ ప్రభుత్వంలో ఓళ్ళకు ఓళ్ళు కొట్టుపోయినాయి వరదల్లో. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది, అసమర్థపు ప్రభుత్వం మీది, అరాచకపు ప్రభుత్వం మీది, రాజారెడ్డి రాజ్యాంగం ప్రభుత్వం మీది. మాది మహనీయుడు బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఏ ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా రాష్ట్రం నడిపిస్తున్నటువంటి ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సిరిసిరి మువ్వ, ఇకనైనా మానుకో. నీ డ్యాన్స్లు, నీ కథ, నీ వ్యవహారం అన్నీ తెలుసు. నీ బతుకంతా ప్రజలకు తెలుసు. నిన్నెవరు మహిళ అనుకోవట్లే, నిన్నెవరు మహిళను అనుకోవట్లేదమ్మా. సిరిసిరి మువ్వ, నిన్నెవ్వరు అనుకోవట్లే. తెలుగుదేశం పార్టీ అరాచక పాలన అయి ఉంటే నెల్లూరు నుంచి తిరిగిపోయేదానివి కాదు. ఇదే మా మహిళలు నిన్ను చెప్పులతో చేటలతో కొట్టి తరి ఉండేవాడు. గుర్తుపెట్టుకో, మా ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు. ప్రజా ప్రభుత్వం, మంచి పరిపాలన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ 6 కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిన్ను, మీ నాయకుడు జగన్ రెడ్డిని ప్రజలు తరిమి కొడతారని హెచ్చరిస్తున్నారు. పోలీసులు వాడుకుంది ఎవరు ఈ రాష్ట్రంలో? తెలుగుదేశం కార్యకర్తల మీద ఆనాడు అక్రమ కేసులు పెట్టింది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే. రాష్ట్రంలో ఫస్ట్ 64 కేసులు నేనే నెంబర్ 1. ఎవరో కాదు, మీలాగా వాడుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏముంది, అధికారం చెప్తే తింటారు. పరిపాలన చేయాలి, అంతేగాని పరిపాలన చేతగాని దద్దమ్మలకి ఏం జవాబు చెప్తావు? సిరిసిరి మువ్వకి ఏం చెప్తావు? మువ్వలంటే వాయించుకునేది, ఎద్దులు వాయిస్తుంటాయి కదా మెడలో. అటువంటి మువ్వలకి ఏం సమాధానం చెప్పమంటారు చెప్పండి? అంతకన్నా చెప్పేది ఏముంది? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.